వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. కర్ణాటక అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి సిద్దిరామయ్యకు బీజేపీ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సవాలు విసిరారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 140 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుపయోగ హామీలు, ధనబలం, కండబలాన్ని వ్యతిరేకించారని, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీని గెలిపించారని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్దిరామయ్యకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడే మీ పరిస్థితి ఏమిటో మీకు తెలుస్తుందని యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. కర్ణాటక అసెంబ్లీ సంఖ్యాబలం 224 కాగా లోక్సభ స్థానాల సంఖ్య 28. లోక్సభ ఎన్నికలలో బీజేపీ జేడీఎస్ కూటమి 19 సీట్లు గెలుచుకుంది. 142 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించిందని యడ్యూరప్ప తెలిపారు. కేవలం ఏడాది క్రితం 134 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పలువురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ వెనుకబడిపోయిందని ఆయన తెలిపారు. ఏడాదిలోనే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిందని ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడుతూ ప్రజా శ్రేయస్సును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ధన భుజబలాన్ని పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసాన్ని చూపారని ఆయన చెప్పారు. కేవలం మన సొంత పొరపాట్ల కారణంగా బీజేపీ కొన్ని సీట్లను కోల్పోయిందని చెబుతూ మొత్తం మీద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడాలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి తీసుకురావడానికి రాబోయే శాసనసభ సమావేశాల్లోనూ బయట కూడా ప్రచారం చేయాలని ఆయన తన పార్టీ సహచరులను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా పార్టీ నేతలు రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, కేంద్ర మంత్రులు వి సోమన్న, శోభా కరంద్లాజే, మాజీ సీఎంలు జగదీష్ షెట్టర్, బసవరాజ్ బొమ్మాయి పాల్గొన్నారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.